ధురంధర్ అసలు ఈ సినిమా గురించి మాటల్లో అయితే చెప్పలేము. ముందుగా అయితే ఒక మాట చెప్తాను. ఉస్తాద్ గబ్బర్ సింగ్ మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరున్నారో మీరు గనక 2 సినిమాలు చూడాలనుకుంటే ముందు ఉస్తాద్ గబ్బర్ సింగ్ చూసేసి తర్వాత ధురంధర్ చూడండి. ఎందుకంటే ముందు ధురంధర్ చూస్తే తర్వాత ఈ సినిమా 1% కూడా నచ్చదు. ఎందుకంటే ఉస్తాద్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు ఇంకా వేరే సినిమాలు సంవత్సరానికో 50 40 వస్తాయి. కానీ ధురంధర్ లాంటి సినిమాలు 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో ఒకటొస్తది. మన లక్ బాగుండి లాస్ట్ 3, 4 నెలల్లోనే 'ధురంధర్ 1', 'ధురంధర్ 2' 2 గొప్ప సినిమాలొచ్చినియి. దాదాపు 4 గంటలు రన్ టైము. అందులో పెద్దగా పాటలు లేవు, కామెడీ లేదు, రొమాన్స్ లేదు. అయినా సరే 4 గంటలు ప్రేక్షకుడిని బోర్ కొట్టకుండా, ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా కూర్చోబెట్టడం అంటే నిజంగా అది మామూలు విషయం గాదు. ఆ సినిమా డైరెక్టర్‌కి వందనాలు. శతకోటి వందనాలు అని చెప్పొచ్చు. ఒక సినిమాని ఎలా తీయాలి, ఒక సినిమాలో కథను ఎలా చెప్పాలి, కథనం ఎలాగా ప్రొటెక్ట్ చేయాలి, ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా ఆ కథలోకి ఎలా తీసుకెళ్ళాలి, ఎలా హాల్‌లో కూర్చోబెట్టాలి అని ఈ 'ధురంధర్' సినిమాని ఫ్యూచర్‌లో క్లాసెస్ లాగా పెట్టి చెప్పినా గూడా ఆశ్చర్యపోగలదు. అంత బాగా తీసాడు ఆ సినిమా డైరెక్టరు. ఇంకా హీరోగా చేసిన ఆయన గూడా నాకు తెలిసి అతనికి ఇంతకుముందు ఏదో 'బాజీరావ్ మస్తాని' ఏదో 2, 3 సినిమాలున్నాయి హిందీలో చెప్పుకోదగ్గయి. కానీ 'ధురంధర్‌తో' పాన్ ఇండియా లెవెల్‌లో ఒక పెద్ద స్టార్ అయిపోయాడు. చాలా అంటే చాలా చేశాడు. ఇంకా తెలుగు హీరోల్లోకొస్తే నాకు తెలిసి మాక్సిమం ఎవరో చేయలేరు. ఒక 'అల్లు అర్జున్' మహా అయితే 'రామ్ చరణ్' తప్ప ఎవ్వరు గూడా ఈ 'ధురంధర్' క్యారెక్టర్‌ని ఆ హీరో చేసినంత బాగా చేయలేడు. మరంతగా 'ధురంధర్' సినిమాలో ఏముంది, అసలు ముఖ్యమైన పాయింట్లేంటి అన్నీ గూడా ఈ వీడియోలో చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇప్పటివరకు నేను పుట్టిన దగ్గర నుంచి చూసిన స్పై ఫిలిమ్స్‌లో ఈ 'ధురంధర్' ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమా ఇంతకు ముందు రాలేదు. ఇదొక తోపు సినిమా అని చెప్పొచ్చు. ఇదొక స్టోరీ టెల్లింగ్, టెక్నికల్, పర్ఫార్మెన్స్, మ్యాజికల్, లాజిక్ అన్నీ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యి అందరిని ఎంటర్‌టైన్ చేసే సినిమా ది 'ధురంధర్ ది రివెంజ్'. నిజంగా ఇంత బాగా అసలు ఒక హిందీ సినిమా వస్తుందని నేను కలలో కూడా అనలేదు. ఒక సినిమా 4 గంటలుంటే అది ఎక్కడో చోట కొంచెమైనా బోర్ కొడద్ది. కానీ ఈ సినిమా ఎక్కడ ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. ఎక్కడ ల్యాగ్ ఉండదు. ఈ 'రివెంజ్' రన్ దగ్గర దగ్గర దాదాపు 4 గంటలుంది అని తెలిసినప్పుడు చాలా డౌట్‌తో ఎళ్ళాను నేనైతే. ఇంత సినిమా భరించగలమా? కామెడీ ఉండదు, ఫైట్‌లుండవు, అదే కామెడీ ఉండదు, యాక్షన్ ఉండదు, రొమాన్స్ ఉండదు అనుకున్నాం కానీ అసలు ఈ సినిమా ఒక సీన్ తర్వాత ఒక సీన్, ఒక సీన్ తర్వాత ఒక సీన్ అలా బిల్డ్ అవుతూ ఉంటది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది సినిమా. ప్రతి సీన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. అసలు ఒక హానెస్ట్ ఫిల్మ్ మేకర్ ఒక హానెస్ట్‌గా ఫుల్ ఫ్యాషన్‌తో ఒక సినిమా తీస్తే ఇలా ఉంటది. ఈ 4 అవర్స్ రన్ టైమ్ ఉన్న సినిమాలో ప్రతి సీన్‌లో, ప్రతి షాట్‌లో ఆదిత్య గారి ఫ్యాషన్ కనిపిస్తుంది. ఆ ఎంతూజియాజం, తన ఇంట్రెస్ట్, తను రైటింగ్ స్కిల్స్ ఇవన్నీ కనిపిస్తాయి. నిజంగా అసలు మామూలుగా ఉండదసలు. ఇంకా క్లైమాక్స్‌లో ట్విస్టు పిచ్చ లేసిపోయింది. మైండ్ అసలు ఎంత గ్రిప్పింగ్‌గా ఆ సినిమా స్క్రిప్ట్‌ని రాసుకున్నాడంటే అసలు తను నడిపించిన డ్రామాతో కనీసం మనం ఫోన్ గాని, వాచ్ గాని చూసుకునే టైం ఇవ్వడు. అంత బాగా నరేట్ చేశాడు స్టోరీని. అసలు పార్ట్ 1 ఎక్స్ట్రార్డినరీ ఎండింగ్ ఉంటే, ఈ పార్ట్ 2 రైమండ్ డెకార్డ్ చనిపోయినాక ఇక్కడ పెద్ద ఫౌరయారం వస్తది. సో, సెకండ్ హాఫ్‌లో ఎవడుంటాడు సెకండ్ పార్ట్‌లో విలన్ అనుకుంటాం. ఆ రైటింగ్ అవన్నీ కూడా మాయ చేసేసాడు. అసలు వీళ్ళిద్దరు హీరో, విలన్‌కి మధ్యన ఉన్న అంజయ్ లోకల్ గ్యాంగ్ వార్స్‌కి ఉన్న దాన్ని ఎలాగా మేనేజ్ చేసి తన కంట్రోల్‌లోకి తెచ్చుకున్నాడు. జియో పొలిటికల్ టెన్షన్స్ అయితే పీక్‌లో ఉంటాయి. సినిమా అసలు రన్ అవుతున్న కొద్దీ మనకి టెన్షన్‌ని హోల్డ్ చేసుకుంటూ ఉంటది. ఎక్కడ కూడా మనం 4 గంటలు కూర్చున్నాం అనే ఫీలింగ్ ఎక్కడ ఉండదు. ఇంక ఈ సినిమాలో ఖచ్చితంగా చెప్పాల్సింది 'రణ్వీర్ సింగ్'. నో డౌట్ వాట్ ఏ పెర్ఫార్మెన్స్. 'అంజారీ మజాలి' క్యారెక్టర్‌లో అసలు తనైతే జీవించేసాడని చెప్పొచ్చు. ఒక ఇండియన్ స్పై రూత్‌లెస్ గ్యాంగ్‌స్టర్ లాగా డ్యూయల్ షేడ్ పెర్ఫార్మెన్స్ చేస్తూ అసలు కిల్ చేసి పడేసాడు. అసలు నాకు నచ్చిన పాయింట్‌లేంటో స్పాయిలర్స్ లేకుండా చెప్తాను. ఎందుకంటే చాలా మంది చూడలేదు ఇప్పటికి కూడా. అందుకని ప్రతి ఒక్కరు చూడాలి. ఈ సినిమా బిగినింగ్‌లో వచ్చే ఫస్ట్ 15 మినిట్స్ ఏదైతే ఉందో అదైతే నా దృష్టిలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఓపెనింగ్ సీన్స్ ఆఫ్ ద ఓపెనింగ్ ఫిల్మ్. ఎందుకంటే ఇందులో ఉన్న యాక్షను, ఆ యాక్టింగ్ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ఆ 15 మినిట్స్‌లోనే అసలు ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయిపోయి ఆ 15 మినిట్స్‌లోనే చాలా బాబు పెట్టిన టికెట్‌కి డబ్బులొచ్చేసినాయి అని అనిపించింది. అసలు అంతగా ఏముందంటే జనరల్‌గా హీరో రివెంజ్ తీర్చుకొని ఒక మాస్ మూవీ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ప్రాపర్‌గా హీరోతో పాటు ఒక సెంటిమెంట్ క్రియేట్ చేసి తర్వాత విలన్ చుట్టూ ఒక కాంప్లీట్ యాక్షన్ పేయప్ ఇలా ఒక ఫార్మాట్‌లో ఎళ్ళిపోతారు. దాన్ని చాలా అంటే చాలా మోస్ట్ ఎఫెక్టివ్‌గా ఎలా చూపించొచ్చో 'దురంధర్' ఓపెనింగ్ పిక్చర్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపిస్తుంది. సరే ఒక సైడ్‌లో అన్‌పాపులర్ పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే 'దురంధర్' ఫస్ట్ పార్ట్ అయితే నేను చూడలేదు. సెకండ్ పార్ట్ అయితే అసలు పిచ్చి లేస్తుంది. నాకు తెలిసి 2 కలిపి ఒకే సినిమాలా తీసుంటే
ఇంకా 'బాహుబలి 1, 2' కలిపినట్టు అసలు ఎలా ఉండిద్దో కూడా ఊహలకు కూడా అందట్లేదు. సినిమా డైరెక్టర్ ఆదిత్య గారు అన్నట్టు ఈ సినిమా చూస్తే యాక్టర్లు, టెక్నికాలిటీ వీళ్ళందరూ కూడా ది బెస్ట్ వర్క్ డెలివరీ చేస్తారనిపిస్తుంది. ఇందులో కొంతమంది గురించి చెప్పాలనుకుంటే మాధవన్ చేసినటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆయన ఏమి డైరెక్ట్ గా ఫైటింగ్ చేయడు, పెద్ద పెద్ద వార్నింగ్ కూడా ఇవ్వడు. కానీ స్టోరీ మొత్తాన్ని నడిపించే సూత్రధారిలో ఉంటాడు. మాధవన్ పర్ఫార్మెన్స్ గురించి అసలు ఎంత చెప్పినా తక్కువే. విజిల్స్ వర్త్ పర్ఫార్మెన్స్ అదైతే. అలాగే మెయిన్ విలన్ అర్జున్ రాంపాల్ క్యారెక్టర్ కూడా ఈ సెకండ్ పార్ట్ లో ఒక బ్యాక్ స్టోరీ పెట్టి చాలా డెప్త్ తీసుకొచ్చారు. అలాగే ఎంపీ క్యారెక్టర్ చేసిన రాకేష్ బేడి పర్ఫార్మెన్స్ అయితే ఏదో కామెడీ కోసం పెట్టినట్టు కంటే స్టోరీని ఇంప్రెస్ చేసే రేంజ్ లో ఉంటుంది. అలా ఇంకెక్కువ చెప్తే స్పాయిలర్ అయిపోతే మీలో చాలా మంది చూడలేదు కాబట్టి ఈ డీటెయిలింగ్ అంతా కూడా మళ్ళీ ఇంకో వీడియో చేసుకున్నాం కావాలంటే. సో నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది డెఫినెట్ గా హీరో గురించి. విజువల్ గా హిందీలో నాకు ఒక్కరు కూడా నచ్చరు, ఎవ్వరు బాగా నచ్చరు. ఇంతకు ముందు అమీర్ షారుఖ్ అంటారని నాకు ఎందుకు వాళ్ళు కూడా నచ్చరు. కానీ రణబీర్ సింగ్ కెరీర్ లో బటీర్, బాజీరావు, పద్మావతి ఇలాంటి మంచి సినిమాలు ఏవో ఉన్నట్టున్నాయి. కానీ దురంధర్ 1 అండ్ 2 బ్యాక్ టు బ్యాక్ చూసిన తర్వాత కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు ప్రజెంట్ ఇండియన్ సినిమాలో ది బెస్ట్ హీరోస్ ఎవరున్నారని ఒక లిస్ట్ చేస్తే అందులో 1, 2, 3లో ఖచ్చితంగా రణబీర్ సింగ్ పేరు ఉండిద్ది. అంటే లాస్ట్ ఒక 5 years లో ఒక మంచి పర్ఫార్మెన్స్ చూసుకుంటే పుష్పలో అల్లు అర్జున్, కాంతారాలో రిషబ్ శెట్టి ఈ లెవెల్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు ఇచ్చారంటే ఖచ్చితంగా దురంధర్ టీవీలో రణబీర్ సింగ్ పర్ఫార్మెన్స్ కి ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు ఇచ్చేయచ్చు. నేషనల్ అవార్డు, ఆస్కర్ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు ఏముంటే అవన్నీ కూడా ఇచ్చేయచ్చు. ఎందుకంటే అంత టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ అయితే ఈ రణబీర్ సింగ్ ఇచ్చారు. సినిమా చూసిన తర్వాత డైరెక్ట్ ని మనం ఎంత మెచ్చుకుంటామో అలాగే ఈ హీరోని కూడా అంతగా మెచ్చుకోవాల్సిందే. ఎంత బాగా యాక్ట్ చేశాడు. ఈ సినిమా చూసిన తర్వాత అసలు నాకు తన యాక్టింగ్, తన ఇంటెన్షన్ పిచ్చెక్కిపోయింది. జనరల్ గా ప్రతి సంవత్సరం హీరోయిజం, మాస్ ఎలిమెంట్స్ వచ్చే సినిమాలు నేను ఫస్ట్ లో చెప్తున్నట్టు 100 వస్తాయి లేదా 40 వస్తాయి. కానీ ఒక ప్యూర్ స్టోరీతో, ఓన్లీ స్టోరీ టెల్లింగ్ తో ఆ ఆడియన్స్ అలా కూర్చోబెట్టాలనే ఇంటెన్షన్ తో ఒక 2, 3 సినిమాలు కూడా రావు. అలాంటి ఒక రేర్ సినిమా ఖచ్చితంగా ఇండియన్ సినిమాలో ముఖ్యంగా యాక్షన్ జానర్ లో దురంధర్ అనేది ఒక మంచి మార్పుని క్రియేట్ చేసిందని చెప్పి. అండ్ ఆ 3 గంటల 45 నిమిషాలు 50 నిమిషాలు ఉన్నా కూడా ఎక్కడ బోరు కొట్టకుండా అంతసేపు కూర్చోబెట్టాడంటే ఆ డైరెక్టర్ ఆదిత్యధర్ గారికి నిజంగా ఆ ఆయన రైటింగ్ స్కిల్ ఏదైతే ఉందో అదైతే నిజంగా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. కానీ మీరు నమ్మండి, పార్ట్ 2లో ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. అంత పెద్ద సినిమాని ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా తీయడం అనేది అస్సలు ఆయన డిజైన్ చేసింది ఆ రైటింగ్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఆ డైరెక్టర్ ఆదిత్య గారు. ఈ సినిమా తర్వాత ఏం చేస్తాడో, ఎలాంటి సినిమాలు తీస్తాడో తెలియదు కానీ తను ఆల్రెడీ తన తన ఒక డైరెక్టర్ తన పేరుని చరిత్రలో నిలిచిపోయేలాగా చేసుకున్నాడు. ఇది ఈ దురంధర్ 1 and 2తో ఆ డైరెక్టర్ నేమ్ అయితే అలా చరిత్రలో నిలిపించదు. ఒక రామ్ గోపాల్ వర్మ, ఒక మణిరత్నం, ఒక మన యానిమల్ తీసాడు సందీప్ రెడ్డి వంగ, ఒక ఆదిత్యధర్ అని మాత్రం చెప్పేసి అంత బాగా చేశాడు. ఇదొక తోపు సినిమా అని చెప్పొచ్చు. ఇదొక స్టోరీ టెల్లింగ్, టెక్నికల్, పర్ఫార్మెన్స్, మ్యాజికల్ లాజిక్ అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి అందరినీ ఎంటర్టైన్ చేసే సినిమా ది దురంధర్ ది రివెంజ్.